పూరి జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకొని పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో వెలిసిన ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. ముందుగా ఉదయాన్నే శ్రీ జగన్నాథ బలభద్రుడు సుభద్రాదేవిల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం మార్కెట్ యార్డ్ నుండి హరినామ సంకీర్తనలతో జగన్నాథుని నామాలతో పురవీధుల గుండా జగన్నాథ రథయాత్ర కొనసాగింది. ఈ రథయాత్ర పట్టణంలోని పద్మావతి నగర్, టీటీడీ రోడ్, శ్రీనివాస్ నగర్ మీదుగా సంజీవి నగర్ చేరి శ్యామ కల్వ వద్ద ఉన్న సౌజన్య కాంప్లెక్స్ నందు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసి ఉపన్యాస సభలో స్వామివారి లీలా కథను శ్రీమాన్ మధురేష్ ప్రభుజే జగన్నాథ స్వామివారి ఉపన్యాసాన్ని భక్తులకు వినిపించారు. అనంతరం 56 రకాల వంటకాలను భోగ నివేదన, స్వామివారికి కీర్తనలు, హారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రఘువంశ రామదాసు, చరణ రవీంద్ర దాసు భక్తులు పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస్ నగర్ లోని జగన్నాథ మందిరంలో శ్రీ పూరి జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకొని జగన్నాథ బలదేవ సుభద్ర ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అలంకరించి మహామంగళ హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సో మనం పునర్జన్మ లేకుండా వెళ్తుందన్నమాట. కాబట్టి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయ సో ముగ్గురు కూడా మన మీద కృపను చూపించడం కోసం, సుభద్రాదేవి అంటే మనందరికీ శుభాన్ని చేకూర్చేది, బలదేవుడు అంటే అక్కడ ట్రాక్టర్ ముందుకు వస్తే మన పండితులు వేద వచనాలు ఈ కార్యక్రమానికి, జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఇక్కడికి వస్తే మీకు శాస్త్రవచనాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం జరుగుతుంది. బ్రాహ్మణ కోసోసి మేదయ వినీతః ఆశయ సాధన కొరకు, ప్రామాణిక గురు శిష్య పరంపరకు ప్రసన్నం కలిగించే విధంగా శ్రీ భక్తి సాగర కులశేఖర యోగి మహాపరంగనాదేంద్రియ మహాదేశికాయ నమః. మంగి పిన్నరుడాల్ పెరుంపదోర్ మందవలాన్ పర్యనుంవి యాలమందార్ మణికార్. ఓం విష్ణుపదాయ కృష్ణవ్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేద దివేభచక్షురాదం తద్విప్రాసో విపన్యవో జాగృభాగం సస్సవిందతే విష్కార్య పరమం పదం తదేకలగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే తేంగ్రిరామి స్మరామి. అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం దేవీం రాజమదయం తదేవ శిలటంకానకాలాయే శిలటంకానకాలాయే తో నసింగ పరతో నసింహ. హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ స్వామికి ప్రభుపా. హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ
వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులందరికీ ప్రణామములు. ఈ జగన్నాథ రథయాత్ర ఇందులో చాలామంది ఇస్కాన్ గురించి వినే ఉంటారు. సో ఇస్కాన్ సంస్థాపక ఆచార్య శ్రీల ప్రభుపాద అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. సో జగన్నాథ స్వామి ఒరిస్సాలో ఏ నగరంలో ఉన్నారు జగన్నాథ స్వామి? జగన్నాథ్ పూరి. ఎంతమంది వెళ్ళారు పూరికి? ఇక్కడ ఈరోజు పూరిలో రథయాత్ర జరుగుతుంది. అక్కడ వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉన్నా కూడా రథం లాగుతూనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎవరు వెళ్ళకూడదు. వెళ్తారా ఉంటారా? ఎవరైతే వర్షంలో కూడా భగవంతుని లాగుతారు. వర్షం అనేది శుభ సూచన. పూల వర్షం అంటారు, ఇది నీటి వర్షం. భగవంతుడు ప్రయాణం చేసేటప్పుడు వర్షం పడిందంటే శుభ సూచన. మనం ఆ వర్షంలో తడుస్తూ కూడా జగన్నాథ స్వామిని లాగటం సర్వశుభం మన జీవితాన్ని. కాబట్టి ఎవరు చివరి వరకు ఎవరు వెళ్ళకూడదు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారు 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి ఒంటరిగా వెళ్ళారు. చేతిలో డబ్బులు కూడా లేవు. కేవలం 40 రూపాయల ధనంతో వెళ్ళారు. అక్కడ వెళ్ళి 2 సంవత్సరాలు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత చిన్న కాంప్లెక్స్లో చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడ ఈ ఇస్కాన్ను ఆరంభించారు. ఈరోజు ఇస్కాన్లో 1000 మందిరాలు పైన ఉన్నాయి. మందిరాలే 1000 పైన ఉన్నాయి. చిన్న చిన్న మందిరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి 70 సంవత్సరాల వయసులో 70 సంవత్సరాల వయసు అంటే మనము ఇల్లు వదిలం. సో మన నంద్యాల పట్టణంలో మన ఇస్కాన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మేము ఇస్కాన్ ఇక్కడ 4 సంవత్సరాలు అయింది ఇక్కడ ఆరంభించి. పోయిన సంవత్సరం మేము ఆరంభించాలనుకున్నాము, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మేము చేయలేకపోయాము. సో జగన్నాథుడు ఎంత దయామయుడంటే రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మ నా విద్యతే. కేవలం శ్రీ జగన్నాథుని ఆ రథంలో ఉన్నటువంటి జగన్నాథుని దర్శనం చేసుకుంటే చాలు. సో మనం పునర్జన్మ లేకుండా వెళ్తుందన్నమాట. కాబట్టి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయి, సో ముగ్గురు కూడా మన మీద కృపను చూపించడం కోసం. సుభద్రాదేవి అంటే మనందరికీ శుభాన్ని చేకూర్చేది. బలదేవుడు అంటే ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేవాడు. జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. సో మనల్ని కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి చక్రం నుండి బయటపడవేయడం కోసం తన యొక్క అన్న చెల్లెలతో మన మీద అనుగ్రహాన్ని చూపించడం కోసం స్వయంగా ఈరోజు మన నంద్యాల పట్టణ పురవీధుల్లో వెళ్తున్నారు. సో మనందరి భాగ్యం ఏంటంటే శ్రీ జగన్నాథుని యొక్క కృప మన మీద పడాలి అంటే ఆయన రథాన్ని లాగుదాం. ఆయన యొక్క ఆయన కృపను మనం పొందుతాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్,
పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.